అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనం నమ్మాలి. ముందు ప్రభువా నేను నీ యొక్క మందిరంలో ప్రభుని అడుగుపెట్టే సంస్కృతిలో ఉన్నప్పుడు నన్ను ఎలా చూడాలి? ఆశీర్వాదానికి కారణం వచ్చాలి. ఎప్పుడైతే మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ముఖ్యంగా మనకి మనం బట్టి మన కుటుంబం ఎలాగో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అంశం ఏంటండి? నిన్ను బట్టి శాపమా లేక ఆశీర్వాదమా? కానీ దేవుడు ఆదికాండ 30 అధ్యాయంలోని నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించదను. మన ఎక్కడ పాదం పెట్టిన అక్కడ ఆశీర్వాదాలు ఉమ్మరిస్తాడైనా. ఎందుకంటే మన ఆశీర్వాదాలకి కారణం ఎవరైతే అది మనమే కనుక మనం ఎక్కడైతే అడుగున్న ప్రార్థన ఇప్పుడు ఏ గృహాలైనా మనం సందర్శించినప్పుడు కానీ దురాత్మ పట్టుకుందనుకోండి, మనకు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ ఏమంటే తెలుసా? ఇప్పుడు గమనించాలి. ఎవరికైనా పట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయొద్దంటది. ఎందుకు చేయొద్దంటే ప్రార్థన ఆ ప్రార్థన దురాత్మకి ఎలా ఉంటుందంటే ఒక అగ్ని మాటల వల్ల ఉంటుంది. కాబట్టి మన అభివృద్ధి కన్నా ప్రార్థన చేయడం వెళ్ళినప్పుడు 5 సమస్యలు అనుకోండి. మన ప్రార్థన ద్వారా ఆ సమస్యలు మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుడి నామంలోని దేవుని యొక్క అధికారం ద్వారా మనం అక్కడ స్వస్థపరిచయం అనుకోండి, ఆ యొక్క దురాత్మను గుర్తించమనుకోండి. కానీ అక్కడ దేవుడి నామానికి ఏమవుతుంది? మహిళకరంగా జరుగుతుంది. దేవుడి నామానికి మహిళ కలుగును గాక. ఒకరిని బట్టి మరొకరికి ఆశీర్వాదాలు రావాలన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఒకరిని బట్టి ఒకరికి ఆశీర్వాదాలు రావాలి. అబ్రహామును బట్టి ఆశీర్వాదాల కోసం తెలిసింది దేవుడికి వచ్చింది. హల్లెలూయా. అబ్రహామును బట్టి ఆశీర్వాదం ఎవరికి వచ్చిందమ్మా? లోతుకి వచ్చింది. యాకోబును బట్టి లాభం ఎవరికి వచ్చింది తెలుసా? లాభానికి వచ్చింది. అంటే ఆ దేవుడు ఎంత మందికి ఆశీర్వాదాలు ఒకరి ద్వారా ఒకరికి దేవుడు ఏర్పరిచాడు. ఒకరి ద్వారా ఒకరికి దేవుడు ఏం చేశాడమ్మా? ఏర్పరిచాడు. మన కుటుంబంలో కూడా ఆశీర్వాదాలు కావాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? దేవుడు నమ్మాలి. నమ్ముతున్న వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. ముందు మనం నమ్మాలి. దాని తర్వాత ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. ఇతరులకు చెప్పడం అంటే ఏంటి? సువార్తను ప్రకటించడం. ఈశ్వరుడు గారు ఆరాధన అయిపోతా దేవుని సువార్త ఆగిపోయిందండి. ఎందుకు ఆగలేదు? 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే దేవుడు ఎవరైనా సరే బ్రతకడం కోసం పుడతాడు. కానీ దేవుడు దేని కోసం పుట్టాడండి? చనిపోవడం కోసం పుట్టాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే దేవుడు చనిపోయింది చెప్పండి. దేవుడు చనిపోయాడు. ఆయన ఒక రాజు సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తనకు తాను తగ్గించాడు. ఎక్కడికి వచ్చాడు? భూమిలోకి వచ్చాడు. ఆ భూమిలోకి వచ్చినప్పుడు కూడా ఆయన బంగారంతో వచ్చాడు, ఆయన లేదా వజ్రాలతో వచ్చాడు, ఆయన లేదా కాస్ట్లీ పక్కకు వచ్చాడా? మరి దేంతో వచ్చాడండి? తనను తాను తగ్గించుకొని ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల పాకలో పుట్టాడు. పశువుల శాలలో పుట్టాడంటే ఆ యొక్క పశువుల శాల అక్కడ ఏమైంది? ఒక ఆశీర్వాదకరంగా మారింది. అక్కడ ఎన్ని పశువులు ఉంటాయి ఆ సమయంలోని ఎంతగా అక్కడ పశువులు ఉన్నప్పుడు ఎంతగానో ఆనందపడుంటాయి. ఎందుకు? నా కోసం పోతానన్న రాజు ఎక్కడ పొలాలు వేసిన కారణంగా నా దగ్గరకు వచ్చాడని చెప్పి అక్కడ ఆశీర్వాదం ఏర్పడింది. ఎవరికి ఏర్పడింది? అక్కడున్న ఆ యొక్క స్థలానికి ఆశీర్వాదం ఏర్పడింది. కానీ ఒకరి ద్వారా ఒకరికి ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. ఆశీర్వాదకరంగా ఆయన చెప్పాలి. ఆశీర్వాదాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు చివరికి ఆశీర్వాద ప్రార్థన చేస్తాం కదండి. అంటే మనం కూర్చున్న 2-3 గంటలైనా సరే ఆయన అకౌంట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆశీర్వాదం మనకి ఖచ్చితంగా కావాలి. అలాగే యోసేపును బట్టి పొల ఇంటికి వచ్చిందట ఆశీర్వాదం. అంటే ఇక్కడ ఇంకో పేరు చెప్పాను. అబ్రహామును బట్టి లోతుకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యాకోబును బట్టి లాబానుకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. యోసేపును బట్టి పొల ఇంటికి కూడా ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. దేవుడు ఎంత మంది ఇంటికి ఆశీర్వాదం పంపించినప్పుడు దేవుడు మన ఇంటికి పంపించట్లేదు.
మన ఇంటికి ఎందుకు దెయ్యం? మన ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ అవ్వడం కానీ, ఏదైనా మనస్పర్ధలు జరగడం కానీ, ఏదో ఒక సమస్య ఎందుకు ఆ యొక్క గృహంలో ఏర్పడుతుంది? అక్కడ ఏం లేదు, ముఖ్యంగా సమాధానం లేదు. ముందు ఏం లేదు, సమాధానం లేదు. తర్వాత ఏం లేదు, ప్రార్థన లేదు. ఆ ప్రార్థన ఎప్పుడైతే కుటుంబంలో మొత్తం 3 గంటల సమయం ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన కుటుంబానికి ఎలా ఉంటుంది? రక్షణ కవచంలో ఉంటుంది. కానీ మనం ఎప్పుడు చేస్తామండి? మనం ఎప్పుడు చేస్తాం? తెచ్చిన తర్వాత లేస్తాం. ఇప్పుడు లేస్తున్నాం మనం తెల్లారిపోయి ఉదయం 7 గంటలు లేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు లేకుండా దేవుడి బిడ్డలు ఎప్పుడు లేచినా సరే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఒక రక్షణగా ఏర్పడుతుంది. నీ కుటుంబం చుట్టూ కూడా ఆయన ఒక అగ్ని పెంచి వేస్తాడు అన్నమాట. ఆ ప్రార్థన ద్వారా ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, ప్రార్థన అంతా బలం ఉన్నది. అందుకని యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య చూపులో ప్రేమ ఉన్నది, యేసయ్య ఉమ్ములో పడి ఉందండి స్వస్థత ఉందండి. ఈ దేశం ఉమ్ములు ఎప్పుడు స్వస్థత ఉందో తెలుసా? ఒక పుట్టినవారు ఆ యొక్క మార్గంలో వచ్చినప్పుడు నగరాన్ని వేసి మార్పులకు వస్తాడని ముందుగానే తెలుసుకుని అక్కడ గుడ్డివారు ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చి వేసే వచ్చిన తెలవని తెలుసా? నీకు ఏం కావాలి, నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు చెప్పి దేవుడు అడగగానే ఆ యొక్క దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఆ యొక్క గుడ్డివారు నగరేగా దావీదు కుమారుడా నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎట్లా చెప్తాను? హల్లెలూయా. దావీదు కుమారుడా నేను నిన్ను చూడాలి అన్నప్పుడు దేవుడు ఏమైనా మంత్రాలు వేసాడండి? ఒక కౌంటర్ పెట్టి లేదా చెయ్యట్టి ఏమైనా ప్రార్థన చేశారా? ఏం చేశాడు? అక్కడ ఒక ఉమ్ము నేల మీద వేసి ఆ యొక్క మట్టిని పిసికి ఎక్కడ పెట్టాడండి ఆయన? మరి కళ్ళలో మట్టి పెడితే కళ్ళు పోతాయి కదా. కానీ మట్టే దేవుడు ఎందుకు పెట్టాడు అక్కడ? మనిషిని దేవుడు చేసిందే మట్టితో. హల్లెలూయా. అందుకని ఆదాము దేంతో చేయబడ్డవాడు? మట్టితో చేయబడ్డవాడు. అంటే నేల మట్టితో చేసేవాడు కాబట్టి ఆయన్ని నేల మట్టితో చేశాడు కాబట్టి ఆ యొక్క గుడ్డివాడిని దేవుడు మెత్తగా మట్టిని పిసికి ఆ యొక్క మట్టిని కళ్ళ మీద పెట్టాడంట. దేవుడు అక్కడ ఏం జరిగింది? అద్భుత కార్యం జరిగింది. ఎందుకు అద్భుత కార్యం జరిగింది? అక్కడ నమ్మాడు. ఎవరు నమ్మారు? గుడ్డివాడు నమ్మాడు. మనం కూడా అనుకుంటాం కదా, నిజంగా గుడ్డివాడికి ఎవరైనా కళ్ళిస్తాడు ప్రార్థన చేస్తే అంటే కనుక మనం కూడా నమ్మకం ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదు? చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే తమ్ముడని చెప్పాడు ఆయన. కానీ మన కళ్ళారా చూడని ఏదన్నా అది కళ్ళారా చూసినప్పుడు అది నిజమే నమ్ముతాం. కానీ ఎక్కడ ఏం జరిగింది? ఆ యొక్క గుడ్డివాడైన ఆ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు దావీదు కుమారుడా నేను నిన్ను చూడాలి అని చెప్పగానే దేవుడు అక్కడ మట్టితోని ఆ యొక్క కంటి దగ్గర ఎప్పుడైతే రాసినప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగింది. ఆ గుడ్డివాడికి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చాయి. మనోనేత్రాలు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. మరి మనోనేత్రాలు ఎలా తెరవబడాలి? వాక్యం ద్వారా తెరవబడాలి, దర్శనం ద్వారా తెరవబడాలి, ఇతరులకు చెప్పే విధంగా మనం ఉండాలి. స్వార్థ చెప్పడం అంటే స్వార్థ పరివారం మన భుజాల మీద ఉండాలి. ఎవరిస్తున్న మన ప్రార్థన ఏం చేస్తామండి? ఎవరిస్తున్న ప్రార్థన ఏం చేస్తాం? నా యొక్క కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఆయన కాడి మోసేవారిగా ఉండాలి. ఆయనకు స్వార్థ భారాలను మన మీద ఉంచేవారిగా ఉండాలి. కానీ మనం ఎప్పుడైతే దేవుడికి విరోధంగా తయారైపోతామో, ఎప్పుడైతే మనకు దేవుడికి మనకు సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో, కానీ అప్పుడు ఏమవుతుంది? శాపరాలు మొదలైపోతాయి గృహాలకి. మరి అబ్రహాము బట్టి లోతును ఆశీర్వదించాడు దేవుడు, యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించిన దేవుడు, యోసేపును బట్టి ఫరో ఇంటిని దీవించిన దేవుడు. కానీ ఇప్పుడు ఎందుకు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మనకి ఏం లేదు, గృహాలని ప్రార్థన లేదు. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థన చేస్తామా? దేవుడు నేర్పించాడు మన ప్రార్థన. ఆ కొండలో ఉన్నప్పుడు చాలా మంది అడిగారు, మీరు
ప్రార్థన చేయండి అంటే ప్రభువుకు ప్రార్థన చేయడం రాత్రి ఎలా ప్రార్థన చేయాలంటే దేవుడు అక్కడ ఏ ప్రార్థన నేర్పించాడో తెలుసా అందరికీ? పరలోక ప్రార్థన నేర్పించాడు. నీకు ప్రార్థన రాత్రుగా ప్రార్థన చేయి. పరలోక పొందిన నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. అంటే నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరు. నీ యొక్క చిత్తం పరలోకం ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద కూడా అట్లాగే నెరవేరాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ప్రతి ఒక్క మాట మనం స్పీడ్ గా చదివితే మనకు అర్థం, కానీ విడివిడిగా చదవమనుకోండి ఆ మాటలో ఎంతో అర్థం అవుతుంది. మా అనుదిన ఆహారం అంటే ఒకేసారి తినేమని చెప్తాడు దేవుడు. ఏం చెప్పాడు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా దేవుడు మనకు దయచేస్తాడు? మనము అన్నం తినాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పని చేయడానికి బలాన్ని ఎవరిచ్చారు నీకు? దేవుడే వచ్చాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని దేవుడే చెప్పి ఆ పని చేసుకునే శక్తిని కూడా దేవుడు నీకు ఏర్పరిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవడం. ఎంతమందికి జ్ఞాపకం ఉంచగట్టు మనం అక్కడ నిలబెట్టాం. జ్ఞాపకం లేదని ఎక్కడ ఉన్నారు? ఇంటి దగ్గర ఉన్నారు. కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తాను అన్నాడు దేవుడు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. రేపు రోజు దేవుడు రాకడ సమయం వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. విడువబడే గుంపులో ఉన్నామా? ఎక్కడికి వెళ్తాం? మనం పర్వరాజ్యానికి వెళ్తామా? విడువబడే గుంపులో ఉంటే మరి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరక శిక్షణ తప్పించడం కోసమే నరమాత్రుడుగా ఆయన ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. నరమాత్రుడిగా ఆకలి తప్పిగా ఉన్నాయి ఆయనకి. ఆయన శివుడి మీద వేసినప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయనకి. కానీ ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారమ్మా అంటే ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను పవిత్రంగా చేయడానికి ఆయన వచ్చాడు. నిన్ను నన్ను సరైన మార్గంలో నిలబెట్టడానికి మాత్రం ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ ఎంతమంది ఆ మార్గంలో ఉంటారండి? దేవుడు 2 అవకాశాలు చేతులు పెట్టాడు. ఒకటి మంచి మార్గం, 2 చెడు మార్గం. ఒకటి నరకం, ఒకటి పరలోకం. 2 నుంచి ఒకటి మంచి, ఒకటి చెడు. 2 మార్గాలను చేతుల్లో పెట్టాడు. నువ్వు దేవుడు రాజ్యాన్ని వెళ్ళాలంటే నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? విశాల మార్గాన్ని ఎంచుకుంటున్నాం. దేవుడు మనకి ఆశీర్వాదాలు కావాలని మనం ఆశపడతాం. కానీ దేవుడు 2 మార్గాలకి ఏర్పరిచినప్పుడు ఒకటి మంచి మార్గం, 2 చెడు మార్గం. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామండి? చెడు మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాం? ఎందుకంటే లోకం ఆకర్షించేస్తుంది. ఏం చేస్తుంది? లోకం ఆకర్షిస్తాడు. కానీ దేవుడు లోకాన్ని ఏం చేయమంటాడు? విసర్జించమంటాడు. ఒక మనిషి ఒక వ్యసనానికి బానిస అయిపోయాడనుకోండి, ఎప్పుడైతే అతని దగ్గర దేవుడు వాక్యం లేదనుకో, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆ మనిషి ఏమవ్వాలి? మారు మనసు కలగాలి. నువ్వు చెప్పు, ఎందుకంటే దేవుడు నీ పండుగ ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఎంతమందికి సువార్త చెప్పు, ఎంతమందికి ప్రార్థన చేసావు, ఎంతమంది దగ్గర దేవుడి యొక్క కార్యాలు జరిగించావని చెప్పి దేవుడు మనకి ప్రశ్నిస్తే మనకు సమాధానం ఉందండి? సమాధానం ఉండాలి. కాబట్టి మనం చేసేది ఏదైనా చిన్నపాటి ప్రార్థన అయినా సరే, చిన్నపాటి వాక్యం అయినా సరే, ఇతరులకు మనం సువార్తను ప్రకటించాలి. శిష్యులకు చెప్పే దేవుడు, మీరు దేశం నలుమూలకి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. హల్లెలూయా. మరి భారతదేశానికి సువార్త ఎలా వచ్చిందండి? ఇప్పుడు దొరికేస్తారు అందరూ. భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది? యోహాన్ గారు తీసుకొచ్చారా? పేతురు గారు తీసుకొచ్చారా? మరి ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి సువార్త? ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి సువార్త? దేవుడు తీసుకొచ్చారు. దేవుడే శిష్యులు పంపించాడు. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని శిష్యులందరినీ పంపించాడు ఆయన. కానీ భారతదేశానికి ఒక ఆయన వచ్చాడు. అది చెప్తే కనుక మీరు ఏదైతే పాస్టర్ గారి దగ్గరకు ఇలా తీసుకెళ్తానంటారు. చెప్పండి, భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొచ్చారు? తోమ తీసుకొచ్చారండి. ఎవరు తీసుకొచ్చారు?
అందుకని చెన్నైలో ఉంటుంది చెన్నైలో బెంగళూరు ఎక్కడో సెయింట్ థామస్ చర్చిలో కొడితే ఆయన శరీరం ఇంకా ప్రిపేర్ తెలుసా విషయం మీకు. ఆయన శరీరం యేసు ప్రభు గారి శిష్యులైన తోమా గారి శరీరం